పాలిటిక్స్ చాలా వెరీ ట్రూ, సీరియస్. వెరీ ట్రూ. అందువల్ల ఆ ఆలోచన మనం మర్చిపోకూడదు. రైట్. ఒకసారి డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారి దగ్గరికి వెళ్దాం. డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు, ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తర్వాత దాని పరిణామాలు 12 రాష్ట్రాలు చేస్తాము అని చెప్పి ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకటించిన తర్వాత ఒక రకమైన గుబులు, ఒక రకమైన ఆందోళన అండ్ ఇన్సెక్యూరిటీ మనం పినరయి విజయంలో చూస్తున్నాం, అలాగే స్టాలిన్లో చూస్తున్నాం. అండ్ మమతా బెనర్జీ గారు అయితే వీళ్ళందరికన్నా కొంచెం దూకుడుగా వెళ్ళి నా జోలికి వస్తే ఏం చేస్తానో తెలియదు, నేను కలకత్తా కాళీనంటూ ఆవిడ చేస్తున్న ప్రకటనలో చూస్తున్నాం. ఏంటి నిజంగా ఎస్ఐఆర్ విషయంలో వాళ్ళు అంతగా భయపడాల్సిన అంశాలు ఏమున్నాయి సార్? అంటే భయపడవలసింది అంటే, మీకు నమస్కారం మీ అందరికీ. భయపడవడం అంటే భయపడడం అందరూ భయపడాలి, మొత్తం 140 crores భయపడాలి. ఎందుకంటే మనం దిక్మాల కాంగ్రెస్ వాళ్ళు అసలు వాళ్ళు కాన్స్టిట్యూషనల్ గా ఈ రాజ్యాంగ వ్యవస్థల్ని ఏ రకంగా అయితే క్రియేట్ చేయాలో ఆ రకంగా మనం క్రియేట్ చేసుకోలేదు. ఎలక్షన్ కమిషన్ దిక్కుమాల కమిషన్ అంటది. అది అసలు కమిషన్ గా కాన్స్టిట్యూషన్, నేను కొన్ని కాన్స్టిట్యూషన్ చదివాను, కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్. నాకు అది ఫ్రేమ్ చేసింది, రాసింది ఎలా, ఏ రకంగా దాన్ని రాసుకున్నాం, దాన్ని మనం ఏంటంటే ఈ జరుగుతున్న ఈ ఎలక్ట్రానిక్ యుగంలో మనం ఏంటంటే ఆధార్ కార్డు నోటు పెట్టాం. ఇప్పుడు 104 బూత్లో 1000 ఓట్లు ఉంటే 2000 మంది లైన్లు నుంచి ఉన్నారు. ఎమ్మెల్యేలు వెళ్ళి కొన్ని స్టేట్ల నుంచి ఎమ్మెల్యేలు వెళ్ళి వెస్ట్ బెంగాల్ నుంచి బోర్డర్ నుంచి వలసదారులు తెచ్చుకుని 30,000 40,000 అక్కడ ముందే రిజిస్టర్ చేయిస్తున్నారు. వాళ్ళదేంటంటే కొన్నాళ్ళు బీహార్ ఎలక్షన్లో బీహార్లో ఓటేయడం, కర్ణాటకలో అయితే కర్ణాటక ఓటేయడం, కేరళలో అయితే డిఎంకే పార్టీలు కానీ పొలిటికల్ పార్టీలు ఇది. ఇవన్నీ పొలిటికల్ పార్టీలు అంటే కాంగ్రెస్ నుంచి విడిపోయి ఆ వైట్ చొక్కా వైట్ ప్యాంట్ వేసుకోవడం అలవాటైపోయి ఆ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ఎలా నెగ్గాలనేది వాళ్ళు మొదటి నుంచి వాళ్ళు అలా ట్రై చేశారు. వాళ్ళ ఫండ్ అది, కాంగ్రెస్ పార్టీ ఫండ్ అది. నీలం సంజీవ్ రెడ్డి టైంలో ఏం చేశాడు, చుట్టూ అది కట్టించేసి ప్రజలను వెళ్ళకుండా ఓటేయకుండా చేశాడు లేదా అని అందరికీ తెలుసు. అది కాదు కదా ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఎలక్షన్ రిఫార్మ్ మస్ట్ బి హెల్దీ అండ్ క్వాలిటీ అండ్ ది ఫ్రాంచైజ్ ఆఫ్ ఓట్ ఈజ్ అ వ్యూబుల్, వాచబుల్ అండ్ వెరిఫైబుల్. ఎలక్షన్ కమిషన్ యొక్క అబ్జెక్టివ్ ఏంటి? ఫ్రీ, ఫెయిర్, పీస్ఫుల్ ఎలక్షన్. దిక్కుమాలి అది ఎక్కడ జరుగుతుంది? మీరు చెప్తారు, మనం ఏదో సరదాగా చెప్పుకున్నాం కాదు. బీజేపీ చేసిందా, కాంగ్రెస్ ఎవడు చేయట్లేదు. ఇప్పుడు తమిళనాడుకైనా వెస్ట్ బెంగాల్కైనా, వెస్ట్ బెంగాల్ వాళ్ళకేంటంటే అనుకున్నారు, వాళ్ళు ఫేజుల్లో ప్రజలను కూడా మారుస్తారు. అసలు నన్ను అడిగితే ఫేజ్ వైజ్ ఎలక్షన్ అనేది దిక్కుమాలిన ఎలక్షన్. ఏ ఎలక్షన్ ఈజ్ అ ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ. A election is a festival of democracy and that should happen between morning 6 to evening 6 across the nation and across the state in one time. ఇది మీరేమో సెక్యూరిటీ రీజన్లు మాకు 5 రోజులు గ్యాప్ ఉండాలి, 30 రోజులు గ్యాప్ ఉండాలి. మునుపు ఏమైనా అలాంటి గ్యాప్లు ఉన్నాయా? మనం బట్టి గ్యాప్లు ఉండేవి కదా. ఒకే రోజు అసెంబ్లీ అంతా అయిపోయేది, ఒకే రోజు పార్లమెంట్ అయిపోయేది. అప్పుడు లేని ఇప్పుడు ఎందుకు వచ్చేసింది? మీరు బేస్ చేసిన మనంతా ఆ రిఫార్మ్స్ తీసుకురావడం బేస్ చేసింది 1947 లవ్ స్టోరీ కదా. ఆ 1947 లవ్ స్టోరీలో మన బేస్ అంతా 52 కోట్లు అన్నాం. కానీ మన బేస్ ఎక్కడికి 52 కోట్లు కాదు, అది మన 60 కోట్ల పైన. అది వాళ్ళు ఎప్పుడు అసలు ఏ రోలు తయారు చేయలేదు కదండి వీళ్ళు, ఎలక్షన్ రోలు తయారు చేయలేదు. రిఫార్మ్ వీళ్ళందరూ భయపడతారంటే వీళ్ళు పార్టీలకి ఎలిజిబిలిటీ లేదు. మమతా బెనర్జీ భయపడుతుందంటే మమతా బెనర్జీ అసలు పార్టీగా ఆవిడకి నా ఉద్దేశం అయితే అమ్మాయికి క్యాపబిలిటీ లేదు. ప్రజలకు ఏంటంటే డబ్బులు పంచి 11 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పనిచేసిందంటే దిక్కుమాలదానం అంటది. ఎవడగడతాడు ఇంట్రెస్ట్? మీరు చేసేది ఎలా ఉండాలంటే ప్రజల్ని డెవలప్మెంట్. అసలు పొలిటికల్ పార్టీ యొక్క ఆబ్జెక్టివ్ ఒకటే, డెవలప్మెంట్ అండ్ అప్లిఫ్ట్మెంట్. డెవలప్మెంట్ అండ్ అప్లిఫ్ట్మెంట్, అభివృద్ధి, చేయుత. వీళ్ళకి అది కాదు. కాస్ట్ కమ్యూనిటీలు ఇవి ఇవి. మీరు క్యాండిడేట్ సెలక్షనే కాస్ట్ మీద వెళ్తుంది కదా. ఇది
ఇది ఎప్పుడో జరగాలి. బీజేపీ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేయడం ఎలక్షన్ ముందు అసలు ఆ ఎలక్షన్ కమిషన్ సెటరేట్ చేయాలి. అసలు ఎలక్షన్ కమిషన్ సెటరేట్ చేయాలి. 30 సార్లు ఆలోచిస్తారు. నేను అలా నేను అసలు ఈ సర్ అనేది కరెక్ట్, సర్ అనేది అబ్సల్యూట్లీ కరెక్ట్. కానీ ఎలక్షన్ కమిషన్ కూడా తన యొక్క విధి విధానాన్ని ఒక ఎలక్షన్ కమిషన్, మీ హైదరాబాద్ లో ఎలక్షన్ కమిషన్ బయటకు వచ్చి అవును మాకు తెలిసి 20 లక్షల ఓట్లు అటు ఇటు అయినా అన్నడం లేదా? ఒప్పుకున్నాడు కదా. ఏ కాన్స్టిట్యూషనల్ డ్యూటీ ఇస్ అన్ ఆబ్లిగేషన్ ఆఫ్ ఎన్ ఆఫీసర్ టు పెర్ఫార్మ్ ది కాన్స్టిట్యూషనల్ డ్యూటీ. ఈ కాంట్ కమ్ అవుట్ అండ్ సింప్లీ సే దట్ 20 lakhs ఓట్స్ అటు ఇటు అయినాయి. ఆ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసింది ఏంటి అంటే ఎవరికాడు ఒక అది పెట్టేసుకుందాం, మన బ్యాకప్ పెట్టుకుందాం అనే దాని మీద. అంటే ఇప్పుడు ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ ఎలా అయిపోయాయంటే, నేను ఈ ఎమ్మెల్యే ఈ క్యాండిడేట్ అయితే బాగుంటుంది, వాడికి వెనకాల బ్యాకప్ ఉంది. అంతేగాని వాడు చదువుకున్నాడా, వాడు అసలు ఏం చేయగలడు, ఏమైనా చేయగలడా చేయలేడా, వాడి మీద ఏమైనా కేసులు ఉన్నాయా? కేసుల్లోని పార్టీగా ఎవరైనా చెప్పమనండి, దిక్కుమల్లాడు గుండె మీద చేసుకుని నేను ఎఫ్ఐఆర్ ఉన్నాడు కాబట్టి టికెట్ ఇవ్వనని చెప్పి ఎవడైనా ఏ పార్టీ ప్రెసిడెంట్ అయినా ఉన్నాడా? ఏ పార్టీ ప్రెసిడెంట్ అయినా చెప్పగలడా? మీ పవన్ కళ్యాణ్ చెప్పాలండి, ఎవడు చెప్పలేడు. ఎందుకంటే మనం ప్రాక్టీస్ చెయ్యం. అందరూ ప్రీచర్సే కదండి. ఎవ్రీబడి ఈజ్ అ ప్రీచ్. ఎవ్రీబడి వాంట్స్ టు ప్రీచ్ ది కంట్రీ. డాక్టర్ శాస్త్రి గారు, యాజ్ యూ రైట్లీ సెడ్, ఇప్పుడు ప్రీచింగ్స్ నడుస్తున్నాయి. నేను ఇప్పుడు చెప్పేది బ్లంట్ గా చెప్పకపోతే భయపడి చెప్పేది విధానం కాదు. నేను మొత్తం నోట్ల కాదు 40 కోట్ల మంది చేస్తే, మొన్న మోడీ గారికి నేను లెటర్ రాసింది కూడా అదే. చేస్తే స్ట్రిక్ట్ రిఫార్మ్ ఎలక్షన్ కమిషన్ తో సహా తీసి పారేమన్నాను. 5 ఎలక్షన్ కమిషన్ మస్ట్ బి ఇన్ 5 ప్లేసెస్. ఇండియాలో ఎలక్షన్ కమిషన్ 5 ప్లేస్ లో ఉండాలి. అది డివిజన్ జరగాలి, అది ఫోకస్డ్ గా పనిచేయాలి. ఈ సివిల్ సర్వెంట్లు, రిటైర్ అయిపోయిన సివిల్ సర్వెంట్లు పెట్టడం కాదు. మీకేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ వచ్చే టైంలో సైబర్ ద్వారా ఓటేసేయచ్చు. మీ ఓటు నేను వేసేస్తాను కాదని ఎవడైనా ప్రూవ్ చేయమన్నాడు. మీ మీడియా మొత్తం ఇక్కడి నుంచి నేను ఢిల్లీలో నుంచి 5 నిమిషాల్లో మొత్తం బ్లాక్ చేసేయగలను, బ్లాక్అవుట్ చేసేయగలను నేను. కాదంటారా? చేయలేనంటారా? మీరు అది అర్థం చేసుకోండి. ఇదేంటంటే రేపు పొద్దున్న మనం సైబర్ క్రైమ్ది, సైబర్ యాక్టివిటీలోకి వెళ్ళిపోయాం. దానికి తగ్గట్టుగా ఎలక్షన్ కమిషన్ ఆ టెక్నాలజీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తో వీళ్ళ యొక్క ఇండిపెండెంట్ ఐడెంటిటీని ప్రొటెక్ట్ చేయాలి, ఇండిపెండెంట్ ఐడెంటిటీ ప్రిజర్వ్ చేయాలి. దాని ద్వారా ఐటీని ఇచ్చేయాలి. ఈ ఎలక్షన్ కమిషనర్లు వీళ్ళకి గట్టిగా అంతా సరిగ్గా ల్యాప్టాప్ రన్ చేయడం చేత కదా, ల్యాప్టాప్ రన్ చేయడం చేత కదా ఎలక్షన్ కమిషనర్. చాలా సీరియస్ అబ్జర్వేషన్ చేశారు మీరు ఎలక్షన్ కమిషన్ సంబంధించి. ఒకే ఒక ఇంపార్టెంట్ కాదండి, ఇప్పుడు నేను చదువుకున్న హార్వర్డ్, స్టాన్ఫర్డ్, ఐఐటి ఢిల్లీలో. నేను డాక్టరేట్ బిట్స్ లో చేశాను. ఇవన్నీ ఎందుకు చదువుకున్నాం నేను స్ట్రైట్ ఫార్వర్డ్ గా సమాజానికి చెప్పలేనప్పుడు ఎందుకు ఈ చదువులేను. డూ యూ స్టిల్ బిలీవ్, డాక్టర్ శాస్త్రి గారు, ఒకే ఒక ప్రశ్న మీరే మాట్లాడుతున్నారు. డూ యూ స్టిల్ బిలీవ్ అంటే ఈ స్థాయిలో మీ సీరియస్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి మీరు రిమోట్లో ఢిల్లీలో కూర్చొని జాతీయ స్థాయిలో ఎక్కడి నుంచైనా ఏ పోలింగ్ బూత్నైనా మీరు మానిటర్ చేయటం, ట్రాక్ చేయటం, మీ కంట్రోల్కి తీసుకోవడం జరగటం అనేది సాధ్యమేనా? అది ఎప్పుడు ఇంకా అలాంటి సాధ్యమైంటే, ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఎక్కడో స్మాల్ విలేజ్ లో ఉంటారు, ఏ మెదక్లోనే, ఇక్కడి నుంచి కొడితే హౌస్ డోర్ ఓపెన్ అవుతుందండి. హౌస్ డోర్ ఓపెన్ అవుతుంది. ఏం మాట్లాడతారు? అది కాదు ఇప్పుడు నేను అడిగేది, మీరు అర్థం చేయట్లా. అడాప్షన్ అండ్ అబ్జార్ప్షన్ ఆఫ్ టెక్నాలజీ